ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 22వ అధ్యాయము. దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలు విన్న శృతకీర్తి మహారాజు ఇట్లా అడిగాను: మహాముని, ఇహపర సౌఖ్యం నిచ్చు వైశాఖ మహిమల ఎంత వినను నాకు తృప్తి కలుగట్లేదు. నెపము లేని ధర్మము, శుభకరములగు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్ర శ్రవణము ఎంత వినను తృప్తి కలగదు. ఇంకను వినవలేదని అనిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించుటచే మహాత్ముడినైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశము విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరట్లేదు. కావున నా యందు దయుంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింప కోరుచున్నాను అని ప్రార్థించెను. శృతకీర్తి మాటలు విన్న శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లా నేను వైశాఖ ధర్మములు మహిమను వివరించి మరొక కథను చెప్పుదును వినుము. పంపాతీరమున శంకుడు అని పేరు గల బ్రాహ్మణుడు ఉండెను. అతడు ఒకప్పుడు బృహస్పతి సింహరాశుండుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమారథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడే మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడు ఒక బోయవాడు ఇంటిని పట్టుకొని అచ్చటకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వ ప్రాణులని హింసించేవాడు. సూర్యుని వల్ల ప్రకాశించుచు రత్నకుండలములు ధరించిన శంకుణ్ణి పీడించి వాని వద్దనున్న కుండలమును, గొడుగును, పాదుకలను, కమండలమును లాక్కొనెను. తర్వాత ఆ బ్రాహ్మణుని పొమ్మని పిలిచెను. శంకుడును ఆ చెట్టు నుండి కదలెను. ఎండకు కాలు కాల్చుండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశం నిలుచుచు చెట్ల నీడలందు వెదికి నిలుచుచు త్వరగా పోవచ్చు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని యందు దయ కలిగెను. వాని పాదుకలను తిరిగి వానికే ఇవ్వాలని ఆలోచన కలిగెను. దొంగతనంచే గ్రహింపబడివైనను శంకుని పాదకులు తనవే అని వాని అభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడే శంకుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానిని తిరిగి ఇచ్చెను. ఇట్లు ఇచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యం కలుగును కదా అని భావించాను. శంకుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తి పొందెను. సుఖీభవ అని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యమును పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధి యొక్క కిరాతుడైనను పాదుకలు నిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖము ఇట్టి బుద్ధి కలిగించినని పలికెను. ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నాకు ఇట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖంగా ఉండమని వాణ్ణి ఆశీర్వదించెను. కిరాతుడును శంకుని మాటలను విని ఆశ్చర్యంపడి, నీ నుండి దోచుకున్న దాన్ని నీకు తిరిగి ఇచ్చి తిని ఇందువల్ల నాకెట్లు పుణ్యం వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నీవి విషయం వివరింపమని శంకుని ప్రార్థించెను. శంకుడును కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడను. లోభము గల ఈ కిరాతుడు నీవిట్లు నా నుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమయే అని వైశాఖము మరలా మెచ్చెను. దుర్బుద్ధిపైన వస్తువులను లాక్కొనెను. ఎండలో బాధపడు నా యందున్న దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలములు జన్మాంతరమున కలుగును. కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమ. పాపాత్ముడైనను కిరాతుడైనను దైవవశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసం శ్రీహరి దయా కారణములు సుమ. శ్రీహరికి ఇష్టమైన పని నిర్మలము సంతుష్టికరము అయినచో అదియో ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు. వైశాఖ మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములు సంతుష్టునందుడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములు ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములు ఆచరించినచో గయా, గంగానది, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, శ్యామంతమునకు, గోదావరికి, కృష్ణనదికి సేతువు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానం చేసిన వారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనం ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులు చేసినను స్వల్పములు భక్తిపూర్ణములగు వైశాఖ ధర్మము వలన వచ్చి పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలు నీవలని నీకు అనిపించినది. ఈ మాసం అంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసం అని పేరు వచ్చినది. పాదుకలు నిచ్చుటిచే నీకు పుణ్యం కలుగును నిశ్చయము అని శంకుడు
ఆ కిరాతునికి వివరించెను. ఇంతలోనొక సింహం పులిని చంపుటకే వేగముగా బోవచ్చు మార్గమధ్యమున కనిపించిన మహాగజంపై పడెను. సింహమునకు గజమునకు భయంకరమైన యుద్ధం జరిగిన. రెండూను యుద్ధం చేసి చేసి అలసి నిల్చుండి శంకుడు కిరాతునికి చెప్పు మాటలను వినుట జరిగిన. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములు విడిచి దివ్య రూపములు పొందిరి. వారిని తీసుకొని పోవుటకే దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపం ధరించిన వారిద్దరూ కిరాతునికి వైశాఖ వ్రత మహిమ చెప్పుచున్న శంకునికి నమస్కరించిరి. కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి, మీరెవరు మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా ఉన్న మీకు దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరూ, మేము మతంగ మహర్షి పుత్రులము, దంతిలుడు కోహలుడని మా పేర్లు. అన్ని విద్యలు నేర్చి యవ్వనంలోనున్న మా ఇద్దరి ని చూసి మా తండ్రి గారగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణుప్రీకరమైన వైశాఖ మాసమున చలవేంద్రములు ఏర్పరచుడు, జనులకు విసునికరలతో అలసట పోవునట్లుగా విసురుడు, మార్గమును నీడనిచ్చు మండపములు ఏర్పాటు చేయుడు, చల్లని నీటిని అన్నమును బాటసార్లకు ఇచ్చి వారి అలసటను పోగొట్టుడు, ప్రాతకాలంలో స్నానం చేసి శ్రీహరిని పూజింపుడు, శ్రీహరి కథలను విండు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పాను. ఆ మాటలను మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములు ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానం చెప్పితిమి. ధర్మాల అలసుడగు మా తండ్రి మా అవినయం నిర్లక్ష్యమునకు కోపించెను. ధర్మ విముఖుడైన పుత్రుని వ్యతిరేకముగా బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడవలను. దాక్షిణ్యం వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములు చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకమునుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచు చున్న మీరు దంతిలుడు సింహముగాను కోహలుడు గజముగాను చిరకాలం అడవిలో ఉండమని మమ్ము శపించాను. పశ్చాత్తాపం పొందగా మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి, కొంతకాలం నాకు మీరిద్దరూ ఒకరినొకరు చంపుకొని బోదురు, అప్పుడే మీరిద్దరు కలుసుకుందురు. ఆ సమయం కిరాతుడు శంకుడు అను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మము గూడి చర్చించుట విందురు. దైవికముగా మీరును వారి మాటలు విందురు. అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించను. శాప విముక్తిని పొందిన నా వద్దకు వచ్చి వెళ్ళుదురని మా తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగిన. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహలులు చెప్పి తమ తండ్రి వద్దకు విమానములు ఎక్కి వెళ్ళిపోయిరి. వానికి మాటలు విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యను. శంకుడును కిరాతునితో, ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షంగా చూసితివి కదా, వైశాఖ మహిమను వినుట వలనే దంతిల కోహులకు శాపము ముక్తి కలిగినవి కదా అని పలికెను. కిరాతునిలో ఉన్న హింసా బుద్ధి నశించెను. వాని మనసు పరిశుద్ధమయ్యను. అతడు పశ్చాత్తాప్తుడై శంకునకు నమస్కరించి ఇట్లనెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారద మహర్షి చెప్పెను. 22వ రోజు పారాయణం సంపూర్ణం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.